పాండ్య దేశంలో శ్రీధన్విపురంలో ముకుందాచార్యులనే ఒక బ్రాహ్మణోత్తములు నివసించేవారు. వీరు ఎల్లప్పుడూ ముకుందస్వామిని ఆశ్రయించి ఉండటం మూలాన ఆ పేరు వీరికి వచ్చింది. సకల ధర్మశాస్త్ర పారంగతులైన ముకుందాచార్యులకు పద్మ ధర్మపత్ని సద్గుణ కనులైన ఈ దంపతులు సంతానలేమిచే కుమిలిపోతూ ఎంతో విచారించి వటపత్రశాయిని ప్రార్థించారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల కలియుగంలో క్రోధననామ సంవత్సరము అని నెల శుక్లపక్షము ఏకాదశి ఆదివారం స్వాతి నక్షత్రమున గరుడాంశ సంభూతుడైన శిశువు ఉదయించాడు. ఆ శిశువుకు విష్ణుచిత్తులనే నామకరణం చేశారు. విష్ణుచిత్తులంటే విష్ణువును తన చిత్తంలో ఉంచుకొని విష్ణువు హృదయ కమలంలో తాను సదా నివసించేవాడని అర్థం. ఆ అర్థాన్ని సార్థకం చేసిన వారు విష్ణుచిత్తులు. శ్రీ విష్ణుచిత్తులకు ఉపనయన సంస్కారాలు చేశారు. వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడు సేన మెదలియార్ను విష్ణుచిత్తులకు పంచ సంస్కారం చేయమని పంపించారు. వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడు సేన మొదలియార్ను విష్ణుచిత్తులకు పంచ సంస్కారం చేయమని పంపించారు. ముకుందాచార్యులు సేన మొదలియార్ను పూజించి గౌరవించి విష్ణుచిత్తులకు పంచ సంస్కారం చేయించారు. విష్ణుచిత్తులు నిరంతరం భగవత్ కైంకర్య తత్పరులు. వేదవ్యాసుడు ప్రవచించిన శ్రవణం కీర్తనం సేవనం మొదలైన నవవిధ భక్తులపై విశేషమైన ఆసక్తి కనబరిచేవారు. అందుకే ఎల్లప్పుడూ భాగవత శ్రీమద్ రామాయణాలను పారాయణం చేస్తుండేవారు. ఒకసారి విష్ణుచిత్తుల వారు మహాభాగవతాన్ని పారాయణం చేస్తున్నారు. అందులో ఒక ఘట్టం వారి మనస్థితినే మార్చివేసింది. ఆ అపురూప సన్నివేశం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ క్రూరుడైన కంసుడిని సంహరించేందుకు మధురానగరం వెళ్తున్నాడు. అదే సమయంలో సుధాముడనే అతడు పరమాత్మను దర్శించుకొని, కృష్ణ, నేనొక మాల కట్టాను, అదెంతో గొప్పగా ఉంటుంది. నేనెవ్వరికీ ఆ మాల సమర్పించుకోలేదు, నీకోసమే దాచి ఉంచాను, దయచేసి ఆ మాల ధరించు అని భక్తి ప్రపత్తులతో వేడుకున్నాడు. సుధాముడి కైంకర్య తత్పరతకు ముగ్ధుడైన పరమాత్మ వాసుదేవుడు ఒప్పుకున్నాక దానిని ఆయన మెడలో అలంకరించి పరమాత్మ అద్భుత సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేశాడు పరమ భాగవతోత్తముడైన సుధాముడు. ఆ మాలను ధరించిన శ్రీకృష్ణునికి ఎంతో సంతోషం కలిగింది. అప్పుడు సుధాముణ్ణి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తనకు మోక్షప్రాప్తి కావాలని సుధాముడు కోరుకోగానే భగవానుడైన శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. ఒక్కసారి పూలమాల స్వామి మెడలో అలంకరించినందుకే సుధాముడికి మోక్షం ప్రాప్తించినందుకు విష్ణుచిత్తులకు ఆశ్చర్యంతో పాటు ఆలోచన కూడా కలిగింది. తనని తెలుసుకోవటానికి జ్ఞానాన్ని, తనకు సేవ చేసుకోవడానికి చేతులను, అందుకు అవసరమైన శక్తిని అనుగ్రహించిన పెరుమాళ్ళకి మాలా కైంకర్యం చేసుకుంటూ తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు విష్ణుచిత్తులు. శ్రీ విష్ణుచిత్తులకు పెరియాళ్వారనే పేరు కూడా ఉంది. శ్రీ విష్ణుచిత్తులు అత్యంత భక్తి శ్రద్ధాసక్తులతో శ్రీమన్నారాయణుని సేవ చేయాలని నిర్ణయించుకొని ఒక రమణీయమైన తులసి పుష్పవనం ఏర్పాటు చేసి ప్రతిరోజు స్వామివారికి అందంగా కట్టిన పూలమాలలను సమర్పించేవారు. వారికి ఈ ధ్యాస తప్ప ఇతర వ్యాపకాలపై ఏమాత్రం ఆసక్తి అనురక్తి ఉండేది కాదు. పెరియాళ్వార్లు అలా కాలం గడుపుతూ ఉండేవారు. ఆ సమయంలో శ్రీవిల్లిపుత్తూరుకు సమీపంలో మధురా నగరాన్ని శ్రీ వల్లభదేవుడనే రాజు పరిపాలించేవారు. అతడు ధర్మచింతన కలవాడు కావటం చేత భారత భాగవత రామాయణ పురాణాలలో వేద విద్యాగోష్ఠులు ఏర్పాటు చేసేవాడు. యాత్రికుల కోసం సత్రాలు కూడా కట్టించాడు. తరచూ ఆ సత్రాల సౌకర్యాల నిర్వహణ ఎలా ఉందని మారువేషంలో సంచరిస్తూ పరీక్షించేవాడు. ఆ విధంగా ఒకరోజు వల్లభదేవుడు మారువేషంలో తిరుగుతూ తాను యాత్రికుల సౌకర్యార్థం నిర్మించిన సత్రాల్లో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో పరిశీలించసాగాడు. ఒక సత్రం అరుగుపై కూర్చుని ఉన్న బ్రాహ్మణోత్తముని చూసి క్షేమ సమాచారం తెలుసుకున్న ఆ రాజుగారు, మీరు గొప్ప పండితులు, ఏవైనా 4 మంచి విషయాలు తెలిపి నన్ను కృతార్థుని చేయండి అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ నిషార్థమర్థం దివసం యతేత వార్ధక్య హేతోర్వయస నవేన పరత్ర హేతోహ ఇహ జన్మనాచ అనే ఒక శ్లోకం వినిపించి ఈ శ్లోకం యొక్క అర్థము భావము గ్రహించి ఇలా నడుచుకుంటే చాలు మన జన్మ సార్థకమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వేదార్థ సారమంతా ఈ శ్లోకంలోనే ఉంది అని చెప్పాడు. అప్పటి నుండి ఆ శ్లోకంలోని భావం సవివరంగా తెలుసుకోవాలనే కుతూహలం శ్రీ వల్లభదేవునిలో అధికమైంది. అందుకని ఆ రాజు మరునాడు సభాసదులను పిలిపించి పండిత ప్రకాండులకు ఈ శ్లోకం చెప్పి దాని అర్థ తాత్పర్యం ఏమిటో చెప్పవలసిందని కోరాడు. అప్పుడు ఆ పండితులు బాగా ఆలోచించి సులభంగా అవగతమయ్యే రీతిలో ఆ శ్లోక భావాన్ని ఇలా తెలిపారు. శ్రీ వల్లభదేవ, వర్షాకాలంలో కావలసిన వస్తువులు అది లేని కాలంలో అంటే వేసవి చలికాలాల్లోనూ, రాత్రికి అవసరమైన సరుకులు పగలును, ముసలితనంలో పోషణకు యవ్వనంలోనే తగిన ఏర్పాట్లను చేసుకోవాలి.
అంగ అర్ధబలాలు సమృద్ధిగా ఉన్న మీకు ఇవి సమకూర్చుకోవటం ఎంతో సులభ సాధ్యం. కానీ 4వ పాదంలో చెప్పిన విధంగా మనలను రక్షించే పరాత్పరుడెవరో ఈ జన్మలోనే తెలుసుకోవాలి. అది కష్టమే కావచ్చు, పైగా అతి ముఖ్యమైనది కూడా. అదే ప్రతి మానవుడికి పరమోద్దేశం కూడా. ఇవన్నీ విన్న శ్రీ వల్లభదేవుడికి మరింత కోరిక పెరిగింది. అప్పుడు పండితులతో, పండితోత్తములారా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో తెలియజేయండి అని అడిగారు. రాజు వేసిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు దేశం నలుమూలల నుండి విద్వాంసులైన మత ప్రవక్తలను పిలిపించి పరతత్వ నిర్ణయం చేయించండి అని చెప్పారు. ఆ రాజు పండితుల ఆదేశానుసారం సభా మధ్యలో ఒక స్తంభం పాతించి దానికి విద్యాశుల్కం కట్టించాడు. దేశం నలుమూలనికి వర్తమానం పంపాడు, చాటింపు వేశాడు. ఆ విద్వత్ సభకు సకల మత ప్రవర్తకులు, సిద్ధాంతులు, గొప్ప విద్వాంసులు వచ్చారు. మరుదినమే పరతత్వ నిర్ణయం జరగవలసి ఉన్నది. తానే పరదైవమని ఈ సకల చేతనులకు తెలపటానికై శ్రీ వల్లభదేవ భూపతి ఏర్పాటు చేసిన ఈ సభను అదునుగా భావించి శ్రీమన్నారాయణుడు శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్న వటపత్రశాయి రూపంలో పెరియాళ్వారుల కలలో సాక్షాత్కరించినాడు. విష్ణుచిత్త, నిద్ర నుండి మేలుకో. పాండ్యరాజు వల్లభదేవుడు పరతత్వ నిర్ణయం ప్రకటించటానికి ఒక చాటింపు వేశాడు. నువ్వు ఆ సభకు వెళ్ళి నేనే పరతత్వమని నిర్ణయించి ఆ విద్యాశుల్కం తెచ్చుకో అని అన్నాడు. విష్ణుచిత్తుడు నిద్రలోనే, స్వామి, నేనొక తోటమాలిని. చెట్ల పాదులను త్రవ్వటం, వాటికి నీరు పోయటం నాకు వస్తుంది. ఇల్లు వాకిలి శుభ్రం చేయగలను. కానీ పరతత్వ నిర్ణయం చేయటానికి నేను పండితుణ్ణి కాను. కనీసం ఒక అక్షరం ముక్క కూడా రాదు అని పలవరించారు. గృహ సమ్మార్జనమో జలాహరణమో అని ఆముక్తమాల్యదలో సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఎంతో గొప్పగా వర్ణించారు. పెరియాళ్వార్ల అతిథి సత్కారాలను, అభ్యాగత మర్యాదలను కూడా అందులో హృదయంగా అభివర్ణించారు. నిద్రలోనే కలవరిస్తున్న పెరియాళ్వార్లకు వటపత్రశాయి విచారించవద్దని చెప్పి ఎడమ చేతిలో ఉన్న శంఖంతో ఆళ్వారుల వారి తలను స్పృశించారు. ఆ పాంచజన్య స్పర్శ ప్రభావం మూలంగా వేదాలన్నీ విష్ణుచిత్తుని మనస్సులో చేరి శ్రీమన్నారాయణుని స్తుతించసాగాయి. నన్నిక్కడ స్తోత్రము చేయవద్దు. రేపు రాజసభకు వెళ్ళి అక్కడ ఏర్పాటైన విద్వత్ గోష్ఠిలో పరతత్వ నిర్ణయం చేయి. నేను నీ వాక్కులోనే ఉంటాను. నీకేమాత్రం భయం వద్దు అని శ్రీమన్నారాయణుడు మరొక్కసారి విష్ణుచిత్తుల వారికి ధైర్యవచనాలు చెప్పి అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత నిద్ర నుండి లేచి స్వప్నంలో పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవ్వటం, ఆయన ఆదేశించిన కార్యభారం, కర్తవ్యం అన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ పెరియాళ్వార్లు నిత్యానుష్ఠానం ముగించుకొని శ్రీవిల్లిపుత్తూరు నుండి మధురకు బయలుదేరారు. ఆళ్వారుల వెంట కొందరు శ్రీ వైష్ణవులు వటపత్రశాయి ఆదేశానుసారం అనుసరించారు. ఆ భాగవతోత్తముల సమూహం మూర్తీభవించిన శ్రీవైష్ణవ సిద్ధాంతమే కదులుతున్నట్టుగా ఉన్నది. వారు రాజసభకి చేరుకునేసరికే ఆ కొలువుకూటంలో ఎందరో పండితోత్తములు విచ్చేసి ఉన్నారు. శ్రీ వల్లభదేవుడు పండిత శ్రేష్ఠులకు స్వయంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి ఉచితాసనాలు అలంకరింపచేస్తున్నారు. దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వస్తున్న పెరియాళ్వార్లను చూడగానే వల్లభరాజు, ఈయన నారాయణమూర్తి వాహనమై భగవంతుని కైంకర్యంలో నిమగ్నమైన ఖగేంద్రుడా, లేక శ్రీహరి కర కమలములను అలంకరించి పాపాత్ములను పాప విముక్తం చేసే దివ్యాయుధాలైన సుదర్శన పాంచజన్యాలే ఈ మానవాకృతి రూపుదాల్చి సభలోకి వస్తున్నాయా అని సంభ్రమపడి మంత్రి శెల్వనంబిని వెళ్ళి వారిని సకల గౌరవ మర్యాదలతో ఆహ్వానించవలసిందిగా ఆదేశించాడు. రాజు ఆదేశానుగుణంగా ఆయన విష్ణుచిత్తుల వారికి ఎదురువచ్చి కుశల ప్రశ్నలు వేసి ఎంతో ఆదరభావంతో వారిని తీసుకొని వచ్చి ఉచితాసనంపై కూర్చోపెట్టాడు. పాండ్యరాజు శ్రీ వల్లభదేవుడి పరతత్వ నిర్ణయ సభ సకల వేదాంత చర్చలతో ఎల్లప్పుడూ కలకలలాడే జనక భూపతి నిండు పేరోలగంలా ఉంది. పరతత్వ నిర్ణయం అనే మహద్భుత నిత్య సత్యం ఆవిష్కరింపబడే ఈ సభ జనకుని సభ కంటే గొప్పగా ఉన్నదని కూడా చెప్పవచ్చును. పండితులంతా విష్ణుచిత్తుల వారిని ఈసడించుకున్నట్లుగా చూడసాగారు. శ్రీ వల్లభ మహీపతి సభను ప్రారంభించారు. వివిధ మతస్థులు తమ తమ సిద్ధాంతానుసార పరతత్వ నిర్ణయించేందుకు ఉపక్రమించారు. తాము ఎంతో వ్యయ ప్రయాసాలతో అభ్యసించిన శాస్త్ర పరిజ్ఞాన ప్రతిభనంతా వినియోగించినా పరతత్వ నిర్ణయం జరగలేదు. స్తంభానికి వేలాడుతున్న విద్యాశుల్కం జారిపడలేదు. అప్పుడు రాజు సింహాసనం నుంచి లేచి శ్రీ పెరియాళ్వార్లను ఉద్దేశించి, భాగవతోత్తమ, మీరే పరతత్వాన్ని నిర్ణయించి ప్రకటించాలని ప్రార్థించాడు. అప్పుడు పెరియాళ్వార్లు లేచి నిల్చొని శ్రీమన్నారాయణుణ్ణి మనసులో ధ్యానించి, ఏకోహవై నారాయణ ఆసీత్న బ్రహ్మాన ఈశానః అని శృతి స్మృతి ప్రమాణాలను ఉట్టంకిస్తూ సృష్టికర్త, సర్వనియంత, సర్వాంతర్యామిగా అనగా ఈ విశాల ప్రపంచమంతా వ్యాపించినవాడు,
బ్రహ్మాండాన్ని తనలో దాచుకున్నవాడు. ఈ రెండు విషయాలు యశోదాదేవి శ్రీకృష్ణుణ్ణి మన్ను తిన్నావా అని గద్దించినప్పుడు తన నోటిని తెరిచి బ్రహ్మాండమంతా చూపించటంలోనూ, హిరణ్యకశపుడు ప్రహ్లాదుని నీ శ్రీహరి అన్ని చోట్లా ఉన్నాడా అని అడిగినప్పుడు ఇందుగలడు అందులేడని హరిసర్వోపగతుడని ప్రహ్లాదుని మాట నిజం చేసినప్పుడు రుజువైనది కదా. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువే సర్వజగద్రక్షకుడు. ఇతర దేవతలు పరిమిత శక్తులు కలవారు. బ్రహ్మ రుద్రాది దేవతల విషయంలో ఎన్నోసార్లు జరిగింది ఏమిటంటే, పలు ఆపదలు వచ్చినప్పుడు వారు తమని తాము రక్షించుకోలేక పరమాత్ముడైన శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించారు. రాక్షసులకు ఉచితానుచితాలు లేకుండా వరాలు ఇచ్చి ఆపదలు కొని తెచ్చుకొని తన్నివారణార్థము శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించిన ఈ బ్రహ్మరుద్రాదుల స్థితి మనకు తెలియంది కాదు. అందుకు ఉదాహరణలుగా ఎన్నో సంఘటనలు చెప్పుకోవచ్చు అని నిరూపించారు. శ్రీమన్నారాయణుడే పరతత్వమని, ఆశ్రయించవలసిన పరదైవమని కూడా నిరూపించారు. వారి నిర్ధారణ ప్రామాణికమని, పరమ సత్యమని భావించిన విద్యాశుల్క సరస్వతీ దేవత తెగి శ్రీ విష్ణుచిత్తుల పాదాలపై వాలిపోయింది. ఈ ప్రాభవాన్ని గమనించి వల్లభదేవుడు సంభ్రమాశ్చర్యాలతో తలమునకలవుతూ ఆసనం నుండి లేచి దిగివచ్చి ఆల్వార్లకు సాష్టాంగ ప్రణామం చేసి నిల్చొని మంత్రిని ఉద్దేశించి ఏనుగును తెప్పించండి, మేళతాళాలు ఏర్పాటు చేయించండి, వీరిని ఊరేగించాలని పారవశ్యంతో అన్నారు. పెరియాల్వార్ల వాక్పటిమకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు శ్రీహరియే, ఆ శ్రీయపతియే విష్ణుచిత్తుల వారి హృదయంలో నివసించి ఈ మహాభాగ్యాన్ని కలిగించారేమోనని భావించారు. ఆ సభలో ఉన్న పండితులు ఆల్వార్ల ప్రాభవాన్ని, నిరంతరము ప్రవహించే కావేరీ ధార లాంటి వారి వాగ్ధాటిని గమనించి వీరికింత ప్రతిభా సంపత్తి ఉండడం ఎంత గొప్ప విశేషం, ఎదుటివారిలో ఉన్న విజ్ఞానాన్ని గమనించకుండా అసూయపడి అవహేళన చేసి మూర్తీభవించిన శ్రీవైష్ణవ లక్షణానికే తీరని ద్రోహం చేశాము అనే బాధతో కుమిలిపోయి పశ్చాత్తాపంతో పరితప్త హృదయులై ఆల్వారుల పాదాలపై పడిపోయారు. శ్రీ విష్ణుచిత్తుల వారికి ఇదంతా ఒక కలగా, వాస్తవాతీతమైన ఒక పరమాద్భుత సంఘటనగా కనిపించింది. నాకింత గౌరవం, ఇంత గొప్ప సత్కారం లభిస్తున్నదంటే అది కేవలం వటపత్రశాయి కృపయే కాని మరొకటి కాదు. స్వామి సంకల్పం ఉంటేనే ఏదైనా సుసాధ్యమవుతుంది. కరకు బోయడు, దారితోపిడి చేసుకునే క్రూర స్వభావశీలి రామనామ మనన. కరకు బోయడు, దారిదోపిడి చేసుకునే క్రూర స్వభావశాలి రామనామ మనన ధ్యాన ప్రభావంతో కరుణార్థ హృదయుడై కవి వాల్మీకిగా పునర్జన్మ పొంది శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని ప్రవచించాడు. అది శ్రీరామనామ ప్రభావం తప్ప మరే రకంగానూ కాదు అని పెరియాల్వార్లు సుదీర్ఘంగా ఆలోచిస్తుండగా ఏనుగు వచ్చింది, మేళతాళాలు వచ్చాయి. విష్ణుచిత్తులు ఎంత వద్దని వారించినా వినకుండా రాజుగారు పెరియాల్వార్లను ఏనుగుపై అధిరోహింపజేసి ఊరేగింపజేశారు. ఆ రాజు తానే స్వయంగా ఛత్రం పట్టి వేవెనలు విసిరాడు. ఎంతో గొప్పగా సమస్త పరివార జనంతో రాజవీధులలో ఆల్వార్లను ఊరేగిస్తుండగా చక్కని లయబద్ధంగా మేళతాళాలు సాగుతుంటే వీధులలో బారులు తీర్చిన జనం పెరియాల్వార్ల వైభవాన్ని చెప్పుకోసాగారు. తన కొడుకు వైభవాన్ని చూసి పులకించిపోయే తండ్రి వలె శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడవాహనారూఢుడై ఆకాశాన వచ్చి పెరియాల్వార్లను ఆనందంతో తిలకించసాగాడు. అదే సమయంలో శ్రీ విష్ణుచిత్తుల వారు ఆకాశంపైకి చూశారు. తనతో పాటు అందరూ శ్రీమన్నారాయణుణ్ణి చూడడం మూలాన శ్రీవారికి దృష్టి దోషం తగిలి ఏదైనా ఆపద కలుగుతుందేమోనని వ్యాకులపడి ఆ దోషం తొలగిపోవటానికి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోల్ మణివన్నా అని మంగళాశాసనం చేశారు. మనకు సకల మంగళములు కలిగించిన స్వామికి సన్మంగళం కావాలని భావించటం వారి స్వచ్ఛమైన భక్తి ప్రపత్తులకు నిదర్శనం. యాగ సంరక్షణ కోసం వచ్చిన సర్వశక్తి సంపన్నుడైన శ్రీరాముడికి, అనంగు సోదరుడైన లక్ష్మణుడికి ఆకలి దప్పులు లేకుండా సర్వాయుధాలు శస్త్రాస్త్రాలు తలుచుకున్నంత మాత్రాన్నే వశమై ప్రత్యక్షమయ్యే విధంగా బల అతిబల అనే మంత్రాలను బోధించిన విశ్వామిత్రుడి మానసిక స్థితి కూడా పెరియాల్వార్ల పరివేదన కంటే భిన్నంగా ఏమీ లేదు. పెరియాల్వార్లు ఆనతిచ్చిన తిరుప్పల్లాండు అనే దివ్య ప్రబంధాన్ని భక్తులందరూ ప్రతిరోజు ఆలయాల్లో, గృహాల్లోనూ ఆరాధనా కాలంలో, సేవాకాల ఆరంభంలో, అధ్యయన పరిసమాప్తి వేళలో అనుసంధిస్తారు. పెరుమాళ్లను శిశువుగా భావించి తాను మాతృభావం వహించటం భక్తి ప్రపత్తులలో ఒక విశిష్టమైన పద్ధతి. యశోదాదేవి సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ పరమాత్మను బాలగోపకుడిగానే భావించింది. శ్రీకృష్ణుడు అతిమానుష లీలలు ఎన్ని ప్రదర్శించినా క్షణంలో మర్చిపోయి నేను యశోదాదేవినో కానో అని అనుకున్నా వెంటనే వాత్సల్య మమకారాలతో శ్రీకృష్ణుని అమాయకమైన శిశువుగానే భావించింది. అలాగే ఈ విష్ణు చిత్తులను
సర్వేశ్వరుడైన శ్రీహపతిని తన కొడుకుగా భావించి 461 పాశురములు గల పెరియాళ్వార్ తిరుమొళి అనే ప్రబంధాన్ని అనుగ్రహించారు. భగవత్ సాక్షాత్కారం కలిగినప్పుడు హృదయం నుండి పొంగి పొరలి వచ్చే భక్తావేశంతో స్వామికి మంగళాశాసనం చేసిన ఈ ఆల్వార్లకు మరెవ్వరున్నూ సాటిరారు. కనుకనే వీరిని పెరియాళ్వార్ అని పెద్దలు వ్యవహరిస్తున్నారు. గొప్ప దయతో లోకానికి వీరు చేసిన ఉపదేశ సారాంశాన్ని విందాము. ఓ మూఢజనులారా, ఒక ప్రక్క మీరు మరణయాతనను అనుభవిస్తుండగా అయ్యో అని జాలిని చూపకపోగా, ధనాశా పీడితులైన భార్యాపుత్రాది బంధువులంతా ఎవరికి వారే డబ్బు దక్కించుకోవాలనే ఆరాటంతో నీవు ఇంతకాలంగా సంపాదించిన డబ్బు అంతా ఎక్కడ దాచావో చెప్పు, చెప్పకపోతే నరికేస్తాం అంటూ కాకుల్లాగా అరుస్తూ బాధ పెడుతుంటారు. బ్రతికియుండగానే కలిగే ఈ దురవస్థను, ఆ పైన కలిగే వివిధ నరక బాధలను మీరు తప్పించుకోవాలంటే నా చిన్న ఉపదేశం వినండి. మీ హృదయాన్ని పవిత్ర దేవాలయంగా మార్చుకొనండి. అందులో మాధవుడైన దైవాన్ని ప్రతిష్ఠించుకొనండి. ప్రేమయ్యనే పుష్పాన్ని ఆయన శ్రీపాదాలపై ఉంచి మీలో మీరే ఆరాధించుకొనండి. ఇక ఏ బాధలుండూ మీ దరిచేరవు సుమా. ఈ మధురోపదేశాన్ని మనము పాటిద్దాం. జై శ్రీమన్నారాయణ.